నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. బాన్సువాడ, బీర్కూర్, వర్ని, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఓ మోస్తారు వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు వరి పంట నేలవాలింది. ధాన్య గింజలు రాలిపోయాయి. కోత దశలో అకాల వర్షాలతో రైతులు బోరుమంటున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శ్రీనివాస్, అకాల వర్షాలకి ఒక్కసారిగా పంటలు కుప్పకూలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సుమారు గంట నుంచి 2 గంటల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాన్సువాడ, బీర్కూర్, వర్ణి ప్రాంతాల్లో, అలాగే ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఈ వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఈదురుగాలులు అలాగే భారీ ఎత్తున వచ్చిన వర్షాల వల్ల ఎదిగిన పంటలని కూడా నేలపాలయ్యాయి. ప్రధానంగా ఈ 2-3 రోజుల్లో కోయాల్సి ఉన్న వరి పంట నేలపాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం రైతులతో కూడా మాట్లాడినప్పుడు మరో 2 రోజుల్లో కోయాల్సిన పంట నేలపాలైంది. అలాగే ధాన్యం గింజలన్నీ కూడా వర్షం దాటికి రాలిపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు, ఇన్ని రోజుల పాటు పడ్డ శ్రమంతా కూడా నేలబాలైందని వారు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కూడా చాలా ప్రాంతాల్లో తడిసిపోయింది. అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఆ ధాన్యాన్ని రక్షించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ప్రధాన రహదారుల పక్కన ఆరబోసిన ధాన్యం, అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయింది. ఈ దశలోనే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ శ్రీపతి, థ్యాంక్ యూ. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. బాన్సువాడ, బీర్కూర్, వర్ని, ఇందాల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఓ మోస్తారు వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు వరి పంట నేలవాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. కోత దశలో అకాల వర్షాలతో రైతులు బోరుమంటున్నారు. బాన్సువాడ కాన్స్టిట్యూన్సీ అన్నారం విలేజ్. నేను దాదాపు 10 ఎకరాల వ్యవసాయము చేస్తాను, వరి పండిస్తాను. వర్షాకాలం సన్నమే, మళ్ళీ యాసంగి కూడా సన్న వడ్లే పండిస్తాం. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇది వడగళ్ళ వానతో మొత్తం పోయింది 10 ఎకరాలు. మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల్లో పోసేది. చూడండి మీరు ఎట్లుందో, మంచిగా పోయటానికి వచ్చింది పక్వానికి. మళ్ళీ ఇది కూడా నాశనం అయిపోయింది. ఈ నాశనమైన దానికి మేమేం చేయాలి? పిల్లలేమో చదువుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నత చదువులు చదివారంటే మేము ఇక ఆరుగాలం పండించి కష్టపడితేనే, ఈ అడ్లు పండితేనే, మాకేమైనా వస్తేనే వాళ్ళకు పిల్లలకు డబ్బు పెట్టి చదివిస్తున్నాం. ఇట్లయితే మేము వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాం? ఎప్పుడు కూడా అప్పుడు నష్టపరిహారం ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్ వడగళ్ళ, అప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడైతే కోసే టైంలో వచ్చింది. కనీసం ఎకరంకు 5 నుంచి 10 సంతులు దిగుబడి. ఈసారి ముందే మంచి దిగుబడి వస్తున్నట్టు ఈసారి మొత్తం దిగుబడి పోయేటట్లా ఇట్లా అయినప్పుడు మేము రైతులు ఉంటామా, లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామా?